ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 అక్టోబర్ 2024. రివైజ్ కోర్స్ డేట్ 28/3/2002. మురళి హెడ్లైన్: ఈ సంవత్సరాన్ని నిర్మల సంవత్సరంగా మరియు వ్యర్థం నుండి ముక్తి అయ్యే ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ పిల్లల మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. 1 ప్రభు పాలన యొక్క రేఖ, 2 శ్రేష్ఠ చదువు యొక్క రేఖ, 3 శ్రేష్ఠ మతం యొక్క రేఖ. 3 రేఖలు మెరుస్తున్నాయి. ఈ 3 రేఖలు సర్వుల భాగ్య రేఖలు. మీరందరూ కూడా మీ 3 భాగ్య రేఖలను చూసుకుంటున్నారు కదా. ప్రభు పాలన యొక్క భాగ్యరేఖ బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. పరమాత్మ పాలన ద్వారా మీరు ఎంత శ్రేష్ఠ పూజనీయులుగా అవుతారు. ఆత్మనైన నాకు పరమాత్మ చదువు యొక్క అధికారం ప్రాప్తిస్తుందని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? కానీ ఇప్పుడు సాకారంలో అనుభవం చేస్తున్నారు. స్వయం సద్గురువే అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మకు శ్రేష్ఠ మతాన్ని ఇచ్చి కర్మబంధనకు బదులు కర్మ సంబంధంలోకి వచ్చే శ్రీమతాన్ని ఇచ్చి నిమిత్తంగా తయారు చేస్తారనే విషయం కూడా మీ స్వప్నంలో లేదు. కానీ ఇప్పుడు మా ప్రతి కర్మ శ్రీమతం అనుసారం నడుస్తోంది అని మీరు అనుభవంతో చెప్తారు. ఇలాంటి అనుభవం ఉందా? పిల్లలందరి ఇలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి బాప్దాదా కూడా వాహ్ నా శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలు వాహ్ అని హర్షితమవుతారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఈరోజు అమృతవేళ నుండి 2 సంకల్పాలతో కూడిన పిల్లల స్మృతి బాప్దాదా వద్దకు చేరుకుంది. 1 చాలామంది పిల్లలకు తమ చాట్ను ఇవ్వాలనే స్మృతి ఉంది. 2 తండ్రి సాంగత్యం అనే రంగు యొక్క హోలీ జరుపుకోవాలనే స్మృతి ఉంది. అందరూ హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. బ్రాహ్మణుల భాషలో జరుపుకోవటం అనగా తయారవ్వటం. మీరు హోలీ జరుపుకుంటారు అనగా హోలీగా అంటే పవిత్రంగా తయారవుతారు. బాప్దాదా చూశారు. బ్రాహ్మణ పిల్లలు పవిత్రంగా తయారవటం కూడా అందరికంటే ఎంతో భిన్నమైనది మరియు ప్రియమైనది. ద్వాపర యుగం ఆదిలో వచ్చిన మహానాత్మలు, తర్వాత సమయానుసారం వచ్చిన ధర్మపితలు కూడా పవిత్రంగా హోలీగా అయ్యారు. కానీ మీ పవిత్రత అందరికంటే శ్రేష్టమైనది మరియు అతీతమైనది కూడా. పూర్తి కల్పమంతట్లో మహాత్ములు, ధర్మాత్ములు, ధర్మపితలు పవిత్రంగా ఉన్నారు. కానీ మీ ఆత్మ కూడా పవిత్రం, శరీరం కూడా పవిత్రం, ప్రకృతి కూడా సతోప్రధాన పవిత్రం. ఇటువంటి పవిత్రంగా ఎవ్వరూ అవ్వలేదు మరియు అవ్వలేరు కూడా. మీ భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. అందరి ఎదురుగా తమ భవిష్య రూపం వచ్చిందా? లేకుంటే అవుతానో అవ్వనో ఏమవుతానో నాకు తెలియదు అని అనుకుంటున్నారా? ఎలా తయారైనా పవిత్రంగా అయితే ఉంటారు కదా. శరీరం కూడా పవిత్రం, ఆత్మ కూడా పవిత్రం మరియు ప్రకృతి కూడా పవిత్రంగా సుఖదాయంగా ఉంటుంది. నిశ్చయం అనే కలంతో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తీసుకురాగలరు. నిశ్చయం ఉంది కదా. టీచర్లకు నిశ్చయం ఉందా? మరి 1 సెకండ్లో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తీసుకురాగలరా? భలే కృష్ణునిగా అవ్వలేకపోయినా అతని సాతీలుగా అయితే అవుతారు కదా. ఎంత ప్రియంగా అనిపిస్తుంది. ఆర్టిస్ట్గా అవటం వస్తుందా? రాదా? కేవలం ఎదురుగా చూడండి అంతే. ఇప్పుడు సాధారణంగా ఉన్నాను. రేపు అంటే డ్రామా యొక్క రేపు, అంతేకాని రేపటి రోజు కాదు. ఇలాంటి పవిత్ర శరీరధారిగా అవ్వవలసిందే. పాండవులు ఏమని భావిస్తున్నారు? పక్కాగా అవ్వవలసిందే కదా. అవుతామో అవ్వమో అనే సందేహమైతే లేదు కదా.
సందేహం ఉందా? లేదు కదా. రాజయోగులుగా అయ్యారు కనుక రాజ్యాధికారులుగా అవ్వవలసిందే. బాబా మీకోసం బహుమతి తీసుకొచ్చారని బాప్దాదా చాలాసార్లు స్మృతి ఇస్తున్నారు. మరి ఏ బహుమతి తీసుకొచ్చారు? సుందరమైన ప్రపంచాన్ని, సతోప్రధాన ప్రపంచాన్ని బహుమతిగా తీసుకొచ్చారు. కనుక నిశ్చయం ఉంది కదా. నిశ్చయానికి గుర్తు ఆత్మీక నశ. మీ రాజ్యానికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారో, ఇంటికి కూడా సమీపంగా వస్తూ ఉంటారో అంత మాటిమాటికి మీ స్వీట్ హోమ్ మరియు మీ స్వీట్ రాజ్యం యొక్క స్మృతి స్పష్టంగా రానే వస్తుంది. ఇది సమీపానికి వచ్చిన దానికి గుర్తు. మీ ఇల్లు, మీ రాజ్యం ఇంత స్పష్టంగా స్మృతిలోకి రావాలి. మూడో నేత్రం ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నాము, రేపు అక్కడ ఉంటాము అని అనుభవం అవ్వాలి. ఎన్నిసార్లు పాత్రను పూర్తి చేసి మీ ఇంటికి మరియు మీ రాజ్యంలోకి వెళ్ళారో స్మృతి వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. బాప్దాదా వర్తమాన సమయంలోని అందరి రిజల్ట్ చూశారు. డబల్ విదేశీయులు కానీ భారతవాసులు కానీ పిల్లలందరి రిజల్ట్లో వర్తమాన సమయంలో సోమరితనం యొక్క చాలా కొత్త కొత్త రకాలను బాప్దాదా చూశారు. అనేక ప్రకారాల సోమరితనం ఉంది. లోపల మనసులో అన్నీ నడుస్తాయి అని అనుకుంటారు. ఈ రోజుల్లో అన్ని విషయాల్లో అన్నీ నడుస్తాయి అనేది విశేషమైన స్లోగన్గా ఉంది. ఇదే సోమరితనం. దీనితో పాటు పురుషార్థంలో లేక స్వపరివర్తనలో సోమరితనంతో పాటు నిర్లక్ష్యం కూడా కొంత శాతంలో ఉంది. అయిపోతుంది, చేసేస్తాలే, ఇలాంటి కొత్త కొత్త ప్రకారాల సోమరితనపు విషయాలను బాప్దాదా చూశారు. కనుక మీ సత్యమైన హృదయంతో మీ చాట్ను తప్పకుండా ఉంచుకోండి. సోమరితనంతో కాదు. బాప్దాదా ఈరోజు రిజల్ట్ వినిపిస్తున్నారు. వినిపించాలి కదా, లేక కేవలం ప్రేమయే చూపించాలా? ఇది కూడా ప్రేమయే. ప్రతి ఒక్కరిపై బాప్దాదాకు ఎంత ప్రేమ ఉందంటే పిల్లలందరూ బ్రహ్మబాబాతో పాటు తమ ఇంటికి వెళ్ళాలి, వెనుక వెనుక రాకూడదు, సాతీలుగా అయి వెళ్ళాలి అని అనుకుంటారు. కనుక సమానంగా అయితే అవ్వవలసి వస్తుంది కదా. సమానంగా అవ్వకుండా సాతీలుగా అయి వెళ్ళలేరు. మరియు మీ రాజ్యంలో మొదటి జన్మ అయితే మొదటిదే ఉంటుంది కదా. ఒకవేళ రెండో మూడో జన్మలో వచ్చి మంచి రాజులుగా అయినప్పటికీ రెండో మూడో అనే అంటారు కదా. కనుక బ్రహ్మబాబాతో పాటు వెళ్ళాలి మరియు మొదటి జన్మ యొక్క అధికారిగా అవ్వాలి. నెంబర్ 1 పాస్ విత్ హానర్గా అవ్వటం అంటే ఇదే. మరి పాస్ విత్ హానర్గా అవ్వాలా లేక పాస్ మార్కులు వచ్చినా పర్వాలేదా? మేము ఏదైతే చేస్తున్నామో, ఏదైతే జరుగుతూ ఉందో అది బాప్దాదా చూడరు అని ఎప్పుడు అనుకోకండి. ఇందులో ఎప్పుడు సోమరిగా అవ్వకండి. ఒకవేళ పిల్లలెవరైనా తమ మనస్సు యొక్క చాట్ అడిగినట్లయితే బాప్దాదా చెప్పగలరు, కానీ ఇప్పుడు చెప్పరు. బాప్దాదా మహారథులు, గుర్రపు సవారీ వారు ప్రతి ఒక్కరి చాట్ చూస్తున్నారు. చాలాసార్లు బాప్దాదాకు చాలా దయ కలుగుతుంది. వీరు ఎవరు మరియు ఏం చేస్తున్నారు అని అనుకుంటారు. ఎలాగైతే బ్రహ్మబాబా చెప్పేవారు కదా, ఏం చెప్పేవారో గుర్తుందా? బెల్లానికి తెలుసు, బెల్లం ఉండే సంచికి తెలుసు. శివబాబాకు తెలుసు మరియు బ్రహ్మబాబాకు కూడా తెలుసు. ఎందుకంటే బాప్దాదాకు చాలా దయ కలుగుతుంది. కానీ ఇలాంటి పిల్లలు బాప్దాదాల దయ యొక్క సంకల్పాన్ని టచ్ చేయలేరు, క్యాచ్ చేయలేరు. కనుక బాప్దాదా అంటున్నారు, రకరకాల రాయల్ సోమర్తనాన్ని తండ్రి చూస్తూ ఉంటారు, చాలా దయ కలుగుతుంది అని బాప్దాదా ఈరోజు చెప్తున్నారు. చాలామంది పిల్లలు సత్యుగంలో అయితే ఎవరు ఏమవుతామో తెలియదు. కనుక ఇప్పుడు ఆనందాలను జరుపుకుందాం. ఇప్పుడు ఏం చేయాలో చేసేద్దాం. ఆపేవారు కానీ చూసేవారు కానీ ఎవ్వరూ లేరు అని అనుకుంటారు. కానీ ఇది పొరపాటు. బాప్దాదా పేర్లు వినిపించారు,
పేర్లు వినిపిస్తే రేపు బాగైపోతారు. కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? పాండవులకు అర్థమైందా లేదా? అంతా నడుస్తుందా? అలా నడవదు. ఎందుకంటే బాప్దాదా వద్దకు ప్రతిరోజు యొక్క రిపోర్ట్ వస్తుంది. బాప్దాదా ఇరువురు పరస్పరంలో ఆత్మీక సంభాషణ కూడా చేస్తారు. కనుక బాప్దాదా పిల్లలందరికీ మళ్ళీ సూచనిస్తున్నారు. సమయము అన్ని ప్రకారాలుగా అతిలోకి వెళ్తూ ఉంది. మాయ కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తోంది. ప్రకృతి కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తోంది. ఇలాంటి సమయంలో బ్రాహ్మణ పిల్లలు స్వయం వైపు అటెన్షన్ కూడా అతిగా, అనగా మనసు, మాట, కర్మల్లో అటెన్షన్ అతిగానే ఉండాలి. సాధారణ పురుషార్థం ఉండరాదు. సేవలో అయితే లగన్ బాగుందని బాప్దాదా చూశారు. సేవ కోసమైతే ఎవరు రెడీగా ఉంటారు. అవకాశం లభిస్తే ప్రేమతో సేవ కొరకు ఎవరు రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు సేవలో వాచ్తో పాటు అదనంగా మనసును కలుపుకోండి. అనగా మీ ఆత్మను విశేషంగా ఏదో ఒక ప్రాప్తి యొక్క స్వరూపంలో స్థితి చేసుకుని వాచ ద్వారా సేవ చేయండి. ఒకవేళ ఉపన్యసిస్తూ ఉంటే వాచ ద్వారా అయితే బాగా ఉపన్యసిస్తారు. కానీ ఆ సమయంలో మీ ఆత్మీక స్థితిలో, అనగా విశేషంగా శక్తి, శాంతి, పరమాత్మ ప్రేమ, ఇలా ఏదో ఒక విశేషమైన అనుభూతి యొక్క స్థితిలో స్థితమై మనసా ద్వారా ఆత్మీక స్థితి యొక్క ప్రభావాన్ని వాయుమండలంలో వ్యాపింపచేయండి. మరియు వాచా ద్వారా సందేశం ఇవ్వండి. మనస ఆత్మీక స్థితి ద్వారా అనుభూతి చేయించండి. ఉపన్యసించే సమయంలో మీ మస్తకం ద్వారా, నయనాల ద్వారా, ముఖం ద్వారా మీ మాటలను అనుభూతి చేయించే రూపురేఖలు ఎలా కనిపించాలి అంటే, ఈరోజు ఉపన్యాసం అయితే విన్నాము, కానీ పరమాత్మ ప్రేమ అనేది చాలా బాగా అనుభూతి అయింది అని అనిపించాలి. ఎలాగైతే ఉపన్యాసం యొక్క రిజల్ట్లో చాలా బాగా మాట్లాడారో, చాలా బాగుంది, చాలా మంచి విషయాలు తెలిపించారు అని అంటారు కదా, అలాగే మీ ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని కూడా వర్ణించాలి. మనుష్య ఆత్మలకు వైబ్రేషన్లు చేరాలి. వాయుమండలం తయారవ్వాలి. సైన్స్ సాధనాలు వాతావరణాన్ని చల్లగా చేయగలవు. చాలా చల్లని గాలి బాగా వస్తుందని అందరికీ అనుభూతి అవుతుంది. అలాగే వేడి వాయుమండలాన్ని కూడా అనుభవం చేయిస్తాయి. సైన్స్ అనేది చలిలో వేడిని అనుభవం చేస్తుంది, వేడిలో చల్లని అనుభవం చేయిస్తుంది. మరి మీ సైలెన్స్ అనేది ప్రేమ స్వరూపం, సుఖ స్వరూపం, శాంతి స్వరూపం యొక్క వాయుమండలాన్ని అనుభవం చేయించలేదా? దీనిని రీసెర్చ్ చేయండి. కేవలం మంచిగా చేశారు అని కాక, వారు కూడా మంచిగా తయారైపోవాలి. అప్పుడు సమాప్తి సమయాన్ని సమాప్తం చేసి మీ రాజ్యాన్ని తీసుకొస్తారు. మీకు మీ రాజ్యం గుర్తు రావటం లేదా? సంగం యుగం శ్రేష్టమైనదే, వజ్రతుల్యమైనదే. కానీ ఓ దయాహృదయ విశ్వ కళ్యాణి పిల్లలు, దుఃఖం, అశాంతితో ఉన్న మీ సోదరులపై దయ కలగటం లేదా? దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయంగా తయారు చేయాలనే ఉల్లాసం రావటం లేదా? దుఃఖాన్ని చూడాలనుకుంటున్నారా? ఇతరుల దుఃఖాన్ని చూసి కూడా దయ కలగటం లేదా? వారు మీ సోదరులే కదా. వారి దుఃఖాన్ని చూడటం మంచిగా అనిపిస్తుందా? మీ దయ, కృపల స్వరూపాన్ని ఎమర్చేసుకోండి. కేవలం సేవలో మునిగిపోకండి. ఈ ప్రోగ్రాం చేశాం, సంవత్సరం పూర్తయిపోయింది అని అనుకోకండి. ఇప్పుడు దయాస్వరూపులుగా అవ్వండి. దృష్టి ద్వారా కానీ, అనుభూతి ద్వారా కానీ, ఆత్మీక స్థితి యొక్క ప్రభావం ద్వారా కానీ మెర్సిఫుల్గా అవ్వండి, దయాహృదయులుగా అవ్వండి. బాప్దాదా ఇంకొక విషయాన్ని కూడా చూశారు. వినిపించటం మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు కొంతమంది మంచి పిల్లలు కూడా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటారు. ఇతరుల విషయాలు చూడటం,
ఇతరుల విషయాలు వర్ణించటం, చూడటం కూడా వ్యర్థ విషయాలను చూస్తారు. ఒకరి విశేషతలు ఒకరు వర్ణించటం తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి విశేషతలు చూడటం, విశేషతలను వర్ణించటం, వారి విశేషతల ద్వారా వారికి ఉమంగ ఉత్సాహాలను ఇప్పించటం ఇది తక్కువగా ఉంది. కానీ వ్యర్థ విషయాలు వేటినైతే వదిలేయాలని బాప్దాదా చెప్తారో స్వయానికైతే వదిలేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇతరులవి చూసే అలవాటు కూడా ఉంది. అందులో సమయం చాలా వ్యర్థమవుతుంది. సాధారణ మాటలే ఉంటాయి, కానీ అందులో సమయం చాలా వ్యర్థమవుతుంది. కనుక బాప్దాదా విశేషంగా ఒక శ్రీమతాన్ని ఇస్తున్నారు. మాటల్లో నిర్మాణంగా అవ్వండి. మాటల్లో నిర్మాణత అనేది తగ్గిపోరాదు. భలే సాధారణ మాటలే మాట్లాడతారు, ఇందులో అయితే మాట్లాడాల్సి వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ నిర్మాణత లేకుండా ఎవరైనా అథారిటీతో నిర్మాణత లేని మాటలు మాట్లాడితే అందులో కొద్దిగా కార్యం యొక్క సీటు యొక్క అభిమానం అనేది 5% కనిపిస్తుంది. నిర్మాణత అనేది బ్రాహ్మణ జీవితానికి విశేషమైన అలంకారం. మనస్సులో, వాచులో, మాటల్లో, సంబంధ సంపర్కంలో నిర్మాణత ఉండాలి. అయితే 3 విషయాల్లో నేను నిర్మాణంగా ఉన్నాను, ఒకదానిలో తక్కువగా ఉంటే ఏమవుతుంది అని అనుకోరాదు. ఆ ఒక్క విషయమే పాస్ విత్ హానర్గా అవ్వనివ్వదు. నిర్మాణతయే మహానత. నిర్మాణత అనగా వంగటం కాదు, వంగేలా చేసుకోవటం. చాలామంది పిల్లలు నవ్వుతూ నేనే వంగాలా, వీరు కూడా వంగాలి కదా అని అంటూ ఉంటారు. కానీ ఇది వంగటం కాదు. వాస్తవానికి పరమాత్మను కూడా మీకు వంగేలా చేసుకోవటం, పరమాత్మను కూడా వంగేలా చేసుకోవటం అయినప్పుడు ఇక ఆత్మల సంగతి వదిలేయండి. నిర్మాణత స్వతహాగానే నిరహంకారిగా చేస్తుంది. నిరహంకారిగా ఏ పురుషార్థం చేసే అవసరం ఉండదు. నిర్మాణత అనేది ప్రతి ఒక్కరి మనస్సులో మీకోసం ప్రేమ యొక్క స్థానాన్ని తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరి మనసు నుండి మీ పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు మీ పురుషార్థంలో లిఫ్ట్ కంటే కూడా తీవ్రమైన రాకెట్ వలె అయిపోతాయి. నిర్మాణత అనేది ఇలాంటిది. ఎవరెలా ఉన్నా, బిజీగా ఉన్నా, కఠినమైన హృదయం కలవారైనా, క్రోధీలైన, నిర్మాణత అనేది మీకు సర్వుల ద్వారా సహయోగం అనేది ఇప్పించేందుకే నిమిత్తంగా అవుతుంది. నిర్మాణంగా ఉన్నవారు ప్రతి ఒక్కరి సంస్కారాలను కలుపుకొని స్వయాన్ని నడిపించుకోగలరు. సత్యమైన బంగారుగా ఉండే కారణంగా స్వయాన్ని మలుచుకునే విశేషత ఉంటుంది. కనుక బాప్దాదా చూశారు, మాటల్లో, నడవడికల్లో, సంబంధ సంపర్కంలో, సేవలో కూడా పరస్పరం ఒకరి పట్ల ఒకరు నిర్మాణ స్వభావంతో ఉంటే అది విజయాన్ని ప్రాప్తి చేస్తుంది. కనుక బాప్దాదా విశేషంగా ఈ సంవత్సరానికి నిర్మల సంవత్సరం అనే పేరు ఇస్తున్నారు. ఈ సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా. బాప్దాదా విశేషంగా ఈ సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరిని వ్యర్థం నుండి ముక్తంగా చూడాలని కోరుకుంటున్నారు. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. ఏవైతే లోపాలున్నాయో వాటికి ముక్తినివ్వండి. ఎందుకంటే ఎప్పటి వరకు ముక్తినివ్వరో అప్పటి వరకు తండ్రి జతలో ముక్తిధామానికి వెళ్ళలేరు. మరి ముక్తినిస్తారా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? జరుపుకుంటాము అనేవారు చేతులెత్తండి. జరుపుకుంటారా? ఒకరినొకరు చూసుకున్నారు కదా, జరుపుకుంటారా? మంచిది. ఒకవేళ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటే బాప్దాదా వజ్రాల పొదగబడిన పల్లాలలో చాలా చాలా శుభాకాంక్షలు, గ్రీటింగ్లు, అభినందనలు ఇస్తారు. స్వయాన్ని కూడా ముక్తులుగా చేసుకోండి. మీ సోదరీ సోదరులను కూడా దుఃఖం నుండి దూరం చేయండి. పాపం ఆ దీనాత్మల మనసు నుండి కూడా మా తండ్రి వచ్చేశారు అనే సంతోషపు శబ్దం రావాలి కదా. అచ్చా, నలువైపులా ఉన్న హోలియస్ట్ ఆత్మలందరికీ
సదా నిర్మాణంగా అయి నిర్మాణ కార్యాన్ని చేసే బాప్దాదా యొక్క సమీప ఆత్మలకు సదా మీ పురుషార్థి విధిని వేగంగా తీవ్రంగా చేసుకొని సంపన్నంగా అయ్యే స్నేహి ఆత్మలకు సదా తమ పొదుపు ఖాతాను పెంచుకునే తీవ్ర పురుషార్థులకు తీక్ష్ణమైన బుద్ధి కలిగిన పిల్లలకు విశాల బుద్ధి యొక్క శుభాకాంక్షలు. ప్రియ స్మృతులతో పాటు పిల్లలందరికీ నమస్తే. బాబాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులతో పాటు నమస్తే నమస్తే నమస్తే. వరదానము: ఒకే బలం, ఒకే విశ్వాసం ఆధారంపై మాయను సరెండర్ చేసుకునే శక్తిశాలి ఆత్మ భవ. ఒకే బలము, ఒకే భరోసా అంటే సదా శక్తిశాలురు. ఎక్కడైతే ఒకే బలం, ఒకే విశ్వాసం ఉంటుందో అక్కడ ఎవరు కదిలించలేరు. వారు ఎదురుగా మాయ మూర్ఛితమైపోతుంది, సరెండర్ అయిపోతుంది. మాయ సరెండర్ అయిపోతే ఇక సదా విజయులుగా ఉండనే ఉంటారు. కనుక విజయం మా జన్మసిద్ధ అధికారం అనే నష ఉండాలి. ఈ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. మేము కల్పకల్పం యొక్క శక్తులము మరియు పాండవులము. మేమే విజయులుగా అయ్యాము, ఇప్పుడు అవుతున్నాము, మళ్ళీ మేమే అవుతాము అనే స్మృతి మనసులో ఎమర్జ్గా ఉండాలి. స్లోగన్: కొత్త ప్రపంచం యొక్క స్మృతి ద్వారా సర్వ గుణాలను ఆహ్వానం చేయండి మరియు తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి. అచ్చా. ఓం శాంతి.